గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుండి నిర్మల గారు పంపించారు. తెల్ల జిల్లేడు విశిష్టత ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. తెల్ల జిల్లేడు అర్కతత్వాన్ని ప్రసాదించేటువంటి అమృత తుల్యం. ఈ తెల్ల జిల్లేడు అనేటువంటి చెట్టు గనక కొన్ని సంవత్సరాలు గనక పెరిగినట్లయితే, దాన్ని గనక త్రొవ్వినట్లయితే అక్కడ ఆ వేరులో విఘ్నేశ్వర రూపు వచ్చి తీరుతుంది. ఇప్పటికీ కూడాను ఆ విఘ్నేశ్వర తత్వం ఆదిమూర్తి తత్వానికి నాంది పలుకుతోంది. అందుచేత తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి విఘ్నేశ్వర విగ్రహాన్ని గనక మనం నిత్యం గనక పూజలో ఈశాన్యమూల ఉంచి గరికెతో గనక పూజ చేసినట్లయితే మన సమస్త కోరికలు కూడాను నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే తెల్ల జిల్లేడు పూలతో గనక పరమేశ్వరుణ్ణి గనక అర్చించినట్లయితే ఆ ఆశుతోషుడు అభయంకరుడు దివ్యవంతమైనటువంటి సమస్త కోరికల్ని కూడా నెరవేరుస్తాడు అని చెప్పేసి శాస్త్రం. తెల్ల జిల్లేడు పూలతో గనక నిత్యం గనక పరమేశ్వరుణ్ణి అర్చన చేసేటువంటి వారికి తప్పనిసరిగా అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది అని శాస్త్రం. అంతేకాకుండా గృహానికి దిష్టి దోషాలు గనక బాగా తగులుతూ ఉన్నప్పుడు తెల్ల జిల్లేడు పొడుగాటి వేరును గనక గృహ ముందు భాగాన ఆ యొక్క గుమ్మడికాయ పై భాగాన గనక కట్టినట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. అతీంద్రమైనటువంటి శక్తులు ఇంటిలోకి ప్రవేశించి బాధ పెడుతున్నాయి అని చెప్పేసి భావించేటువంటి వారు ఎవరైనా సరే తెల్ల జిల్లేడు వేరును తల కింద గనక పెట్టుకొని నిద్రించినట్లయితే దుష్టదోష ప్రభావాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. తాంత్రిక విద్యలో గణేశ ఉపాసనలో ఈ తెల్ల జిల్లేడు అత్యధిక ప్రాధాన్యత వహించింది. అయితే సాత్విక దృష్టితో ఆలోచన చేస్తూ గణపతిని చక్కగా గనక తెల్ల జిల్లేడు వేరుతో చేసినది మీ గృహంలో ఉంచుకొని నిత్యం ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం.